హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. ప్రతిసారి మేము బాపట్ల బీచ్కి వెళ్తూ ఉంటాం కదా. సో ఈసారి చీరాల బీచ్కి వెళ్తున్నాం అనమాట. మధ్యదారిలో కాఫీ కోసం ఆగాము, కానీ కాఫీ తాగలేదు ఇక్కడ, ఓన్లీ స్నాక్స్ మాత్రమే తీసుకున్నాం. దాని తర్వాత మధ్యదారిలో మహేంద్ర హోటల్లో భోజనం చేసుకున్నాం. దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యామైతే మొత్తం ఇంకా నైట్ వరకు మా జర్నీ అలా కొనసాగుతూనే ఉంది. అండ్ ఈ బుడ్డది కూడా మాతో పాటు వచ్చిందనమాట, అంటే మా కారులో. సో అలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ పచ్చదనం అయితే మనకి అసలు ఎక్కడా కనిపించదు. చాలా మట్టుగా అయితే ఎప్పుడన్నా ఇలా ఊర్లలో వెళ్ళినప్పుడు కానీ, ఇలా హైవే మీద వెళ్తున్నప్పుడు కానీ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే చాలా తక్కువ అయిపోయాయి ఈ చెట్లు, ఈ వాతావరణం ఇదంతా కూడా చాలా తక్కువ. ఎక్కడ చూసినా బిల్డింగ్స్, ఇల్లులు ఇవే అయిపోయినాయి. కానీ ఇలా ఎక్కడన్నా చూడాలి అనుకుంటే హైవే మీద మాత్రమే మనం చూడగలుగుతాము. సైకిల్ మోటార్ రోడ్ పోతుండే వింటున్నారు కదా మా మామ ఎలా కామెడీ చేస్తున్నాడు. ఏంటంటే నేను వీడియో కోసం అని చెప్పేసి ఫోను మామయ్యకి ఇచ్చాను అనమాట. సో మామయ్య వీడియో తీసుకుంటూ ఇలా చెప్తున్నాడు అనమాట, ఏంటి నేను రోడే తీయాలా, ఆ సైకిల్ మోటార్ ఎందుకు అడ్డం వస్తున్నాడు మనకి అలా చెప్పేసి అలా కామెడీ చేస్తున్నాడు అనమాట. సో మేమంతా అలా నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ ఇంకా మంచి ముచ్చట్లు ఆడుకుంటూ అలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఆ ముసలి సెంటర్ దిగేది ఉండే, సెంటర్ బాగుండే. ఇంకో కాక దుక్కుతుండే, ఇంకో కాక కూర్చోవడం. దిగేంత వరకు మీరు అక్కడ దిగుతారా? లక్ష్మక్కలు దిగుతా. వింటున్నారు కదా, ఆ ముసలి వాళ్ళని తీయండి కొంచెం వీడియో అని చెప్పేసానంటే ఆ ముసలి వాళ్ళు మొత్తం మూవ్ అయ్యి మొత్తం కొంచెం ముందుకు వెళ్ళేంత వరకు కూడా ఆ ముసలి వాళ్ళని వీడియో తీశాడు. అయితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి నేను వద్దు మోవయ్య అని చెప్పేసి నేను అంటున్నా కూడా ఏం కాదులే, నేను ఏమో వీడియో తీసుకుంటున్నా అనుకుంటారు, వాళ్ళు ఏమనుకోరలే అని చెప్పేసి వాళ్ళు అలా వీడియో తీశాడనమాట మా మావయ్య. సో అలా ఫన్నీగా జరిగిందనమాట మా మొత్తం జర్నీ అంతా. తెలుగుదేశం గవర్నమెంట్లో టిఆర్ఎస్ కుండీలు ఉన్నాయి. చెప్పండి, టీ తాగుతా అన్నారు. ఈడ తాగుతామా? టీ ఎక్కడ దొరుకుతలేదు. 4 నుంచి ట్రై చేస్తున్నాం టీ షాప్ కోసం అని చెప్పేసి, ఎక్కడా కనిపించలేదు. ఎగ్జాక్ట్లీ 5:30కి ఒక టీ షాప్ అయితే కనిపించింది. సో అక్కడైతే టీ తాగారు, బట్ అక్కడ టీ అస్సలు బాగోలేదంట. ఇంకా మేమైతే బాదం మిల్క్ తాగాం, ఇంకా వాళ్ళైతే ఇంకా హెడేక్ కోసం అని చెప్పేసి, ఇంకా హెడేక్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే టీ తాగారు. టీ అయితే అస్సలు బాగాలేదంట. అండ్ చూస్తున్నారు కదా, ఇంకా నైట్ అయితే మెల్లిమెల్లిగా నైట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 6:30 అలా అవుతుందనమాట. ఎక్కడ చూసినా మనకి హనుమాన్ అయితే దర్శనమిస్తూనే ఉన్నాడు. ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి హనుమంతుడు. అండ్ అంతేకాకుండా కింద లైటింగ్ డిస్కో లైట్ పెట్టారు. సో ఆ వెలుగుకి అంటే కలర్స్ మారుతూ ఉన్నాడు అనమాట. సో దూరం నుంచైనా చూడ ఎంత బాగా కనపడుతున్నాడో, ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకా మనం ఇంకా ఇలా తల ఎత్తి చూడాల్సిందే, అంత పెద్దగా ఉంది. బీచ్కి వచ్చినాం కానీ ఏం కనబడతలేదు. బీచ్ శబ్దం వస్తుందా? ఆ శబ్దం వింటున్నారు కదా. చెప్పులు ఇప్పలా చూస్తున్నారు కదా. బీచ్కి దగ్గరలో మళ్ళీ హనుమంతుడు దర్శనం ఇస్తాడనమాట. అండ్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే రూమ్స్ బుక్ చేసుకోకుండా వెళ్ళాము. సో రూమ్స్ కోసం అయితే చాలాసేపు తిరిగాము. ఎగ్జాక్ట్లీ 3 hours మాకు రూమ్స్ దొరకక చాలా అవస్థపడ్డాము, అంటే బాగా తిరిగామన్నమాట. ఎక్కడ చూసినా కూడా రూమ్స్ లేవు అనమాట. సో మొత్తానికైతే ఎట్లా అట్లా ఒక 3 rooms అయితే దొరికాయి. 2 AC rooms, 1 నాన్ AC అనమాట. లాస్ట్కి 10:30 వరకే ఫుడ్ ఉంటుందంటే, దాని తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా ఫుడ్ దొరకదంట. బాపట్లలో భోజన కష్టాలు. ఓవర్ టు స్వాతి. కనబడతలు బాపట్ల భోజన కష్టాలు. మరి అట్లేదు మా పరిస్థితి.
అభిరుచిలో ఫోటో తీసుకుంటాం కానీ అభిరుచిలో మా అభిరుచికి తగ్గట్టు ఫుడ్ లేదు. ఆ వాయిస్ ఓవర్ అంతా కూడా మా బావది. ఎందుకు అలా అంటున్నాడు అని అంటే మేము ఫుడ్ కోసం కూడా ఒక 2-3 రెస్టారెంట్స్కి వెళ్తే అక్కడ ఫుడ్ లేదు అని చెప్పేసి 10:30 వరకు మాత్రమే ఉంటుంది, దాని తర్వాత ఉండదని చెప్పేసి అన్నారనమాట. లాస్ట్కి అభిరుచికి వెళ్ళాము. అక్కడ కూడా ఏంటంటే మేము ఆర్డర్ చేసేది ఒక 3 బౌల్స్ మాత్రమే వచ్చాయి, దాని తర్వాత మళ్ళీ ఆర్డర్ చేయడానికి లేదనమాట. సో అలా కొంచెం ఇబ్బంది అయ్యింది. సో ఫుడ్ కూడా ఇట్లా మాకు తగ్గట్టు దొరకలేదు అని చెప్పేసి మా బావ అదే అంటున్నాడు. సో అది ప్రాబ్లము. ఇంకా 10:30కి ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా రూమ్స్కి వెళ్ళేసి ఇంకా పడుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ లేచాము. అంటే పడుకోవడం అంటే 12కి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ ఏంటంటే 4:30కి లేచి ఇంకా బ్రష్ చేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము బీచ్ దగ్గరికి. ఎగ్జాక్ట్లీ 5 o'clock వచ్చాము. ఇంకా 5 నుంచి ఉదయించే సూర్యుడిని చూడడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం అనమాట. అంటే మేము ఎదురు చూడడం కాదు, అది ఏంటంటే జస్ట్ వీడియో కావాలి అని చెప్పేసి మా బావకి ఇంకా మా హస్బెండ్కి చెప్పాను. ఇంకా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, ఇంకా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా వాటర్లో ఆడడం ఇంకా మా పని అదే అనమాట. సో ఇలా నడుస్తూ ఉంటే మా హస్బెండ్ వీడియో తీశారు మొత్తము. బీచ్ దగ్గర చూస్తున్నారు కదా, 5 o'clock అయినా కూడా ఎంత బాగుందో అసలు. నిజంగా ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండడానికైనా సరే, మనం ఏదైనా సరే ఏమైనా మెంటల్ టెన్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా ఏదైనా సరే కొంచెం బీచ్లో ఆడడానికైనా, బీచ్ చూసినా సరే అలాంటివన్నీ మనం మర్చిపోతాం. ఇంకా చుట్టూ కూడా చాలా బాగుంది. ఇంకా అందరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. కొంతమంది గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. అందరము వచ్చాము, ఎంతమంది అయితే వెళ్ళామో అందరం. బీచ్లో అయితే చాలాసేపు బాగా ఎంజాయ్ చేసాము. చాలాసేపు ఆడుకోవడం కానివ్వండి, లేకపోతే ఫొటోస్ దిగడం కానివ్వండి, చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా రూమ్స్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అండ్ టిఫిన్స్ చేసి పడుకున్నాం మళ్ళీ. ఎందుకంటే మార్నింగే లేచాం కదా, సో పడుకొని ఎగ్జాక్ట్లీ 12కి లేచాము. 12కి లేచి మళ్ళీ బీచ్కి వచ్చి అప్పుడు మళ్ళీ ఫొటోస్ దిగాం. బీచ్కి ఇక్కడ 12కి ఎందుకు వచ్చామనంటే అక్కడ ఏంటంటే ఫిషెస్ ఆర్డర్ ఇచ్చారనమాట. ఏంటంటే ఆ ఫిషెస్ వండించడానికి వేరే దగ్గర తీసుకెళ్తున్నారనమాట మా బావ మా హస్బెండ్. సో ఇక్కడికి రండి అని చెప్పేసానంటే సో అక్కడికి వచ్చాము. ఇంకా చూడండి ఆ ఫిషెస్ అండ్ ఏమంటారు అవి ఎండ్రకాయలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ చాలా వాసన వస్తుంది. సో ఆ వాసనకి నేను వీడియో తీయలేకపోయాను. సో కొంచెం మాత్రమే వీడియో తీసాను అనమాట. సో అక్కడ ఫిషెస్ కొట్టించుకొని వాళ్ళు వండించడానికి అక్కడ తీసుకెళ్ళిపోయారు అనమాట. సో మేము బీచ్కి వచ్చేసి ఇక్కడ మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం. మా విలోక్ గారు చూడు ఎట్లా ఆడుతున్నాడు. ఆల్రెడీ ఒకసారి ఆడిర్రు పొద్దున్నే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు. స్నానం చేసి వచ్చి మళ్ళీ ఆడుతున్నారు. స్నానం చేస్తున్నారా? చూడు ఇవన్నీ డాగ్స్ మంచిగా. ఏయ్
ఈ బీచ్ దగ్గర నాకు అన్నిట్ల బాగా నచ్చిందంటే ఈ డాగ్స్ ఎంచక్కా అక్కడికి వచ్చి మంచిగా బీచ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. చూడండి ఎంత బాగా కూర్చొని హాయిగా ఆ వాటర్లో బీచ్లో స్నానం చేసి వెళ్తున్నాయి. అండ్ ఈ ఒక్క డాగ్ మాత్రం నాకు అసలు నచ్చలేదు. ఆ బ్లాక్ కలర్ డాగ్ని చాలా డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే దాన్ని కొరకడానికి వస్తుంది, అంటే అడ్డా ఇది నువ్వు నా దగ్గర ఇక్కడ సైడ్ రావద్దు అని చెప్పేసి ఏంటో పాపం అది చాలా చిన్న పెట్, ఎందుకు అట్లా చేసిందో అర్థం కాలేదు. ఇది రైస్, ఇది ఫిష్ ఫ్రై, ఇది ఫిష్ కర్రీ. ఓపెన్ చేసి ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో అనుకున్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. లంచ్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరాము. ఇది ఒక షాపు. ఏంటంటే అక్కడ వాళ్ళు ఏంటి అని అంటే ఇక్కడ షాప్ ఉంది రండి ఏమైనా కొనుక్కోవడానికి రండి అని చెప్పేసి ఏంటంటే చేనేత వస్త్రాలు అని చెప్పేసి తీసుకెళ్లారు. సరే ఏదైనా చూద్దాము, తక్కువ రేట్ ఉంటే తీసుకుందాము, బాగుంటే తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాము. బట్ టూ మచ్ రేట్స్, ఇక్కడికంటే కూడా అక్కడ టూ మచ్ రేట్లు ఉండే. అస్సలు మాకు నచ్చలేదు, సో తీసుకోలేదు. అంటే ఒక చీర తీసుకుందాం అనమాట. మా మానస వచ్చేసి ఎవరు అంటే మా బావ వాళ్ళ వైఫ్. సో ఒక శారీ మాత్రం, ఎందుకు అని అంటే ఇంకా వెళ్ళాం కాబట్టి ఇక ఏం తీసుకోకపోతే బాగుండదు అని చెప్పేసి సో ఒక శారీ మాత్రం తీసుకున్నారనమాట తను. సో తీసుకున్న తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయాము. సో అక్కడే హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయిందని చెప్పేసి అనుకోవాలి. ఇంకా మధ్యదారిలో ట్రాఫిక్ చూడండి, చాలా ట్రాఫిక్ ఉండింది. ఇంకా సో అలా బయలుదేరుతున్నాం. ఎప్పుడు హనుమంతుడే దర్శనం ఇస్తాడా, నేను కూడా దర్శనం ఇస్తానని చెప్పేసి శివయ్య దర్శనం ఇచ్చాడు. అండ్ మీరు మధ్యలో వాయిస్లో వినే ఉంటారు ఏంటంటే క్లాక్ టవర్ వచ్చింది తీసావా అని చెప్పేసి మా మావయ్య అంటే వదిన అనింది, లేదు నేను తీద్దామనుకునేసరికి వెళ్ళిపోయిందని చెప్పేసి. సో వదినేమో సైడ్ నుంచి వస్తుంది, అలా పెట్టు వీడియో వస్తుంది అని చెప్పేసి చెప్పింది. సరే అని చెప్పేసి నేను సైడ్ నుంచి తీస్తుంటే చూడండి ఎలా వచ్చిందో. మా వదిన మాటలు నమ్ముకుంటే ఇలా అవుతుంది. సో ఇది కాదు వదిన, ఇలా రాదు అని చెప్పేసి అంటే లేదు స్వాతి అక్కడ సైడ్ వస్తుంది, అటు నుంచే మంచి తీయొచ్చు అని చెప్పి ఇలా ఫోన్ ఇలా పెట్టు అని చెప్పేసి అనేది. అంటే నేను అంటే చూసేవాళ్ళు ఎలా చూడాలి, ఇలా మీరు ఇలా చూడండి, ఇంకా ఫోన్ ఇలా తిప్పి చూడండి, అలా కాదు అని చెప్పేసి నేను వెనక సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి. వెనక సైడ్ నుంచి మొత్తం జెండా కలర్లో చాలా బాగుంది కదా. సో నైస్. రుచులకి వచ్చాము. బోడి మా ఆయన అలసిపోయాడు. నేను చూడు ఎట్లా అలసిపోయాను. వెజ్ అనమాట, అందుకే అక్కడ వదిన మామ ఇద్దరు వచ్చేసి నాన్ వెజ్ తినము ఈరోజు మండే కాబట్టి అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళిద్దరు వెజ్ తిన్నారు అనమాట. మేము వచ్చేసి నాన్ వెజ్ తిన్నాము. యాజ్ ఇట్ ఈస్ బిర్యానీ అండ్ చాలా స్పైసీగా చాలా బాగుండింది. నెక్స్ట్ టైం చేసింది అయితే చాలా స్పైసీ చేశాడు, చాలామంది వదిలేశారు ఇంకా, అంటే అంత స్పైసీ చేశాడు. ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుకుంటూ స్ప్రైట్స్ అవి ఇవి తాగుకుంటూ తినుకుంటూ ఇలా జర్నీ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఎగ్జాక్ట్లీ 1 o'clockకి ఇంటికి రీచ్ అయ్యాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.